ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో అపోస్తల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాసి ఉన్నది, చదువుతా. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ వాక్యం ఎందుకు చదివానంటే, ఈరోజు వాక్య ధ్యానము ఈ వచనం అయితే కాదు, ఇంకొక వచనం ఉంది. ఈరోజు వాక్య ధ్యానానికి ఈ వచనము రిలేటెడ్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, అర్థం కావటం కోసం చదివా. ఈ చెదిరిపోయినటువంటి దేవుని ప్రజలు, ఇప్పుడు నీ జీవితము, నీ పరిస్థితులు అల్లకల్లోలం అయ్యి చెదిరిపోయి ఉండొచ్చు. కానీ మీరు అనుకున్నట్లుగా మనుష్య మాత్రులు ఏ రీతిగా చెదిరిపోయి చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అవుతారో అలాగైతే ఎంత మాత్రము కూడా కారు. ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే, అప్పుడే దేవుని సువార్త చిన్నగా విస్తరించుకుపోతూ ఉంటుంది. అదే సందర్భంలో యెరూషలేము పట్టణంలో గొప్ప హింస కలుగుతుంది సంఘానికి. కలిగినప్పుడు ఆ హింసను బట్టి యేసుక్రీస్తు శిష్యులు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ చల్ల చెదరైపోయిన తర్వాత ఏం జరగాల మీకు తెలిసి నాకు తెలిసి ఇక ఒక దగ్గరికి సమకూర్చేటువంటి పరిస్థితులు లేకపోగా చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అట్లాగే అయిపోవాలి. కాల నా చిన్నప్పుడు నేను ఒక పెద్ద మనిషిని చూసిన, గౌరవించదగినటువంటి మనిషి, గౌరవించవచ్చు, ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆయన కూడా గౌరవించాల్సినటువంటి ఆయన ఏం చేసిందంటే, ఆయన తర్వాత రక్త సంబంధికులు ఉంటే వాళ్ళని, తల్లిదండ్రుల్ని మొత్తాన్ని కాలదమ్ముకొని వేరే ఊరికి పోయి ఆ రక్త సంబంధికులు, ఆ తల్లిదండ్రులు పోలేనటువంటి ఊరికి పోయి నాశనతనంలో జరిగింది. అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు, అంతా ఉత్తరాల మీదే. ఉత్తరం ఇప్పుడు వేస్తే 4 రోజులకు పోతుంది. ఆ ఊరికి 40 కూడా పట్టవచ్చు, 40 పడుతుంది అనుకుంటా, బహుశా 40 పట్టవచ్చు. అన్ని రోజులు అవుతుంది ఆ ఊరు పోవాలంటే. ఆ ఊరికి మా ఊడు ఏం చేస్తుండో ఎట్లా ఉండడో అని చెప్పనని అనుకొని పోదామా అనుకుంటే పోలేనటువంటి స్థితి వాళ్ళది. అంటే పోయే పరిస్థితి కలుగు చేసుకున్నా సరే ఎక్కడున్నాడో తెలియదు ఆ ఊర్లో. అలాంటి ఊర్లో పోయి ఉండి అక్కడనే స్థిరపడిపోయి ఇప్పుడు లేడు ఆ మనుషుడు. అలాగనే ఆ మనుషుని కుటుంబం చల్లా చెదరైపోయింది. అలాగా మనుషుల జీవితాలు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళగా అవుతారు. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, దావీదు ఒక మాట అంటాడు, నేను ఎక్కడున్నా సరే నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టవు. నీ కుడి చెయ్యి ఏం చేస్తుందంటే నన్ను పట్టుకుంటుంది. అట్లాగా చివరికి సముద్రంలో ఉన్నా సరే నీ కుడి చేతితో నువ్వు నన్ను పట్టుకుంటావు. దేవుడు కనుక పట్టుకుంటే ఏమవుతుంది? వృద్ధిలోకి వస్తుంది. కుడి చేతితో పట్టుకుంటే వృద్ధిలోకి వస్తుంది. ఆమేన్. దేవుడు అదే దేవునితోటి అదే దావీదు అంటా ఉన్నాడు, నేను సముద్రంలోకి, భూమి పొరలలోనికి పోయి దాక్కున్నా సరే నీ కుడి చేయి వచ్చి నన్ను పట్టుకొని తీసుకొస్తుంది.
తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత నేను క్షేమాన్నే చూస్తా కానీ మరి ఇంకొకటి ఏది కూడా చూడను. ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఆ పెద్ద మనిషి, మీకు తెలిసినటువంటి మీ చుట్టుపక్కల మీ రక్త సంబంధికులు ఇంకా ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళ జీవితాల్లో ఇదే పరిస్థితులు ఎదురైతాయి. వృద్ధిలోకి రావటం ఉండదు. దేవుని మనుషులు అయితే వృద్ధిలోకి వస్తారు. మీరు కూడా వాళ్ళకలాగా ఆలోచన చేసి నేను ఒంటరి అయిపోయాను, దేవుడు మమ్మల్ని చూడలేదు అని అనుకోవద్దు. వాళ్ళు దేవుణ్ణిలో లేకపోయి ఉండొచ్చు, దేవుణ్ణిలో లేరు. నేను చెప్పే కాదు పెద్ద మనిషి అని, దేవుణ్ణిలో లేడు. అది నేను కళ్ళతో చూసా, లేడు. చివరి టైంలో బైబిల్ ఒకటి పక్కన పెట్టుకున్నాడు. ఆ ఇంటోళ్ళు అనుకుంటా ఉంటే నేను విన్నా, ఇది మనిషి లెగిసి వ్యక్తిగత అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు పక్కకు బైబిల్ ఉన్నది. అంతకుముందు లేదు. అంతకుముందు ఈ మాటలన్నా, దేవుని పేరన్నా చెవులో శేషం పోసినట్లుగా అనిపించి అంత దూరంలో ఉండేటోడు. అటువంటి మనుషులను గురించి, ఆ మనుషుల జీవితాల గురించి మీరు కూడా వాళ్ళ జీవితాలకు సమానంగా చేసుకొని దేవునిని అనుసరించే మీరు, దేవుని కుడి చేత పట్టుకొనబడినటువంటి మీరు అలాగా ఆలోచించవద్దు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన కుడి చేత్తో పట్టుకున్నాడు. మీరు కావాలని పోయి సముద్రపు పొరలలో దాక్కున్నా సరే, గుడారాలు వేసుకొని సముద్రపు పొరలలో దాక్కున్నా ఆయన కుడి చెయ్యి పట్టుకొని తీసుకొస్తుంది. ఎందుకంటే ఆయనని అనుసరిస్తూ ఉంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన. కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఈరోజు వాక్య ధ్యానము ఇది 139వ కీర్తన 10వ వచనం. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. లేఖనంలో ఏమని చెప్తా ఉన్నదంటే అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. అక్కడ సముద్రం లోపల నడిపించబడాలంటే అసాధ్యం. అది అంతటి గాఢాంధకారపు జీవితపు పరిస్థితుల్లో సముద్రంలోకి పోయి భూమి మీద నడిచినట్లు సాఫీగా ఏ ఆటంకం లేకుండా నడుస్తానంటే సాధ్యపడదు. అటువంటి పరిస్థితులు జీవితంలో ఒకవేళ ఎదురయ్యి మరణపు అంచుల దాకా పోయినటువంటి జీవితాలు ఉన్నాయి అనుకుందాం. ఆయన చెయ్యి పట్టుకొని ఆ ఉరికంబం నుంచి, ఆ మరణపు టంచుల నుంచి పక్కగా నడిపించుకొని నెమ్మదికరమైన జీవితంలోనికి తీసుకుపోతాడు. అందుకే దావీదు అంటారు, అక్కడ కూడా నీ చేయి నన్ను పట్టుకుంటది, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటది. ఇట్లాంటి జీవితాన్ని కలిగినటువంటి మీరు, ఏది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు, దేవునిలో ఉండి నడుచుకుంటూ ఉన్నటువంటి మీరు చెదిరిపోయి ఉన్నారేమో కానీ ఆశీర్వదించబడకుండా, సమకూర్చబడకుండా మాత్రం ఉండరు. చెదిరిపోయినా సరే ఆయన కుడి చెయ్యి తోడుగా ఉంది, పట్టుకోనున్నది. పట్టుకున్నటువంటి ఆ కుడి చెయ్యి ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. ఏ పరిస్థితులు అయినా సరే. సముద్రపు లోతుల్లో ఉన్నటువంటి మనుషునికి ఏ రీతిగా బాట కనపడక అల్లాడిపోతాడో అలాగనే జీవితంలో కూడా సరి అయినటువంటి స్థితి లేకుండా అల్లాడిపోయే పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే బాట ఏర్పరిచి నడిపించుకుంటా పోతాడు. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి, సముద్రంలో ఉన్నట్లుగా ఉంటాయి. ఎటు పోదామన్నా సరే, ఎటు తిరుగుదామన్నా సరే అన్ని ప్రతిబంధకాలే. ఏ పని చేద్దామన్నా కానీ అంతా ఎదురొస్తుంది, ఒక్కటి కూడా నెమ్మదిగా ఉండదు. అలాంటి జీవితాలను దేవుడు కుడి చేత్తో పట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటా పోతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమునకు స్తోత్రము కలుగును గాక. ఆయన వాక్యమునిచ్చి నడిపించే దేవుడు.
నడిపించే దేవుడు. ఎక్కడున్నా సరే, మీ జీవితాలు ఎక్కడ పట్టుకొని పోయినా సరే నడిపిస్తాడు, చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆమేన్. అలాగనే యెరూషలేములో ఉన్న సంఘానికి కూడా హింస కలిగితే చెదిరిపోయినటువంటి వాళ్ళు సువార్త వాక్యం చెప్తా ఉన్నారు, దేవుని గురించి వాక్యం చెప్తా ఉన్నారు. ఏం జరిగిందంటే ఈ ఒంటూపురోళ్ళు యెరూషలేములో ఉండాల్సినటువంటి ప్రజలు దిక్కు దిశానం లేకుండా ఆ యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయినటువంటి దేవుని స్వాస్థ్యము తిరుగుతా దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ కుడి చేయి పట్టుకొని ఒంటిగా ఉన్న ఊర్లో ఒక బలమైనటువంటి గుట్టలాగా అయిపోయారు. గుంపు జనముల చేత నింపబడినటువంటి ఒక గుట్ట ఎట్లా ఉంటది, రాళ్ళు రప్పలతోటి చూస్తే ఇంత పెద్ద గుట్ట ఉందిరా నాయన అనుకుంటాం. అట్లాగా ఒంటిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక గుట్టలాగా అయిపోయారు. పేతురు ఆ గుంపుతోటి మాట్లాడుతా ఉన్నాడు ఆ గుంపుతోటి. ఏమని అంటా ఉన్నాడు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాగినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మీ జీవితాలు ఒంటిగా కాదు, దేవుని కృప చేత సమాధానము చేత విస్తరిల్లిపోతాయి. ఆమేన్. బితూనియా, కప్పదోకియా, ఆసియా ఇటువంటి ప్రదేశాలలో చెదిరిపోయినటువంటి వారిలో చేరిన యాత్రికులకి, అంటే ఈ ఒంటోళ్ళు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోయారు కదా సువార్తను ప్రకటించుకుంటా. ఆయన వాక్యము, ఆయన యొక్క పరిశుద్ధత మనల్ని పట్టుకుంటే చెదిరిపోయినటువంటి మన జీవితాలే గుంపులు దేవుని బలము చేత హెచ్చించబడతాం. మన బలము హెచ్చించబడుతుంది. చెదిరిపోలా. దేవుడు కూడా దావీదును పట్టుకుంటే బలమైనటువంటి రాజుగా అయిపోయిండే కానీ అంతకంతకు నీరసించినటువంటి సౌలు రాజ్యంలాగా కాల. సౌలు గురించి రాయబడ్డది. ఈ సౌలు రాజ్యమేమో అంతకంతకు నీరసిల్లోనే అని రాసి ఉన్నది. దావీదు అంతకంతకు అది కూడా ఏమో అని ఉన్నది. ఆయన కుడి చేయి మనల్ని పట్టుకున్నది. ఆయన కుడి చేతిలోనే మనం ఉండి నడిపించబడతా ఉన్నప్పుడు ఒంటరి కాము. ఈ నడిపింపులోనే మన యొక్క బలగము రెట్టింపు అవుతుంది. ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు తోడై ఉండి ఆశ్చర్య కార్యాల చేత ఇంకా అనేకులుగా ఆ దేవుని మనుషులు హెచ్చించబడటం జరిగింది. ఆ మనుషుల యొక్క బలము పెరుగుతా ఉన్నది. ఎక్కడ? అన్య జనాంగం మధ్యలో. చెదిరిపోయినటువంటి ప్రదేశం ఎక్కడైతే చెదిరిపోయిన దగ్గర వాళ్ళ యొక్క బలగం అనేది పెరిగిపోతా ఉన్నది. ఇప్పుడు చూడండి మా పెద్దయ్య, మా చిన్నయ్య ఈ గాలికి కొట్టుకుపోయారు. చెట్టుకోకళ్ళు, పుట్టుకోకళ్ళు అట్లాగా అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆ దేవుని కుడి చెయ్యి లేదు కాబట్టి. దేవుని కుడి చెయ్యి మనకు తోడుగా ఉంది, పట్టుకొని ఉంది కాబట్టి మనం ఏమవుతాం అంటే అంతకంతకు ఆశీర్వదించబడతాం, హెచ్చించబడతాం. జీవితాలు ఫలభరితంగా మారిపోతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు.
దేవుని చేత పట్టుకొనబడినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఒంటరిని చెట్టుకోకర్లుగా పుట్టుకోకర్లుగా అలాగనే ఈ చల్లా చెదురైపోయి ఆగమైపోతామేమో అనేటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలు వద్దు. బాబాయి, పెద్ద ఆయన బాబాయి వీళ్ళందరూ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే దేవునిని ఎరుగక అలాగైపోయారు. దేవునిని ఎరిగినటువంటి వాళ్ళు పేతురు చెప్పినట్లుగా చెదరైన వారిలో చేరినటువంటి యాత్రికులమైనటువంటి మనకి కృపయు సమాధానమును విస్తరించిపోతుంది. నేను చెప్పిన పెద్ద అన్నాడు కదా పెద్ద మనిషి, కృప లేదు, సమాధానం అంతకన్నా లేదు. ఇప్పుడు ఏమీ లేదు. అలాగ అయిపోయింది. మన జీవితాలు ఆశీర్వదించబడతాయి దేవునిలో. ఆమేన్. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చెదరినటువంటి వారిలో చేరినటువంటి యాత్రికులముగా ఉన్నటువంటి నీ స్వాస్థ్యము, ఈ నీ స్వాస్థ్యాన్ని తండ్రి పేతురు చెప్పినట్లుగా కృపయు సమాధానమును విస్తరింపచేసి నీవు పట్టుకున్నావు కనుకనే తండ్రి మేము నీ సమాధానము చేత విస్తరించబడాల. మా జీవితాలు, మా కుటుంబాలు, మా యొక్క చేతిలో మేము చేసేటువంటి మా జీవనాధారమైనటువంటి మా పనిని విస్తరింపచేసి ఆశీర్వదించి మమ్మలను వృద్ధిలోనికి తెచ్చి నీవు మమ్మలను కుడి చేతితో పట్టుకొని ఉన్నావనేటువంటి విషయాన్ని భౌతికముగా మా జీవితాలలో నీ ఆశీర్వాదములను నిలుపుట ద్వారా నీవు తండ్రి మహిమను తెచ్చుకొనమని నీకు ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్క మారు ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యను అనుసరించచ్చు ఉన్న సహోదరుని దర్శించి జ్ఞాపకం చేసుకునండి. వారిని ఘనమైన మీ నామమునకు ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనొచ్చు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధత మనందరికీ తోడయుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.